ఈ రోజు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే బోత్ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో చేయాలి. చాలా స్పష్టంగా మేము చెప్పాం అధ్యక్ష. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి చాలా స్పష్టంగా 6,50,000 కోట్ల పెట్టుబడి ద్వారా 4 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చెప్పాం అధ్యక్ష. ఇది తొలి అడుగు మాత్రమే అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేసిన ఆసిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. టాటా పవర్ పెద్ద ఎత్తున ఈ రోజు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ప్రభుత్వం వచ్చి 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈ రోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి నేను బతిమలాడుతున్నా. వాళ్ళు రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష డిఎస్సికి వచ్చి గల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాం హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కూడా సభ్యులు గమనించాలి. ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం. పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్ కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు.